నేటి రాశి ఫలాలు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు అనేవి కలిసి వస్తాయి. ఇక ఆత్మీయుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు తెలివిగా ఈరోజు ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ఏవైతే స్థిరమైన ఆలోచనలు చేస్తున్నారో అవి విజయవంతంగా మీకు అమలు చేయగలుగుతారు. అలాగే దృఢ నిశ్చయం అనేది మీకు బాగా పనిచేస్తుంది ఈరోజు. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అలాగే ఈరోజు గొప్ప వ్యక్తుల పరిచయం అనేది వ్యాపార సంబంధ చర్చలలో సఫలతను ఇస్తుంది. అలాగే బంధుమిత్రుల సమాగమనం అనేది మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు తులారాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఈరోజు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి అన్నీ ఈరోజు కలిసి వస్తాయి. కుటుంబంలో రానున్న శుభకార్యాలపై ప్రణాళికలను తయారు చేసుకుంటారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధువులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు. ప్రయాణాలలో ఉన్న అవంతరాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహాయ సహకారాలనేవి అన్ని విషయాలలో మీకు అందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో స్వయం కృషితో అభివృద్ధిని చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనులలో ఉన్న ఒత్తిడిల నుండి విముక్తి పొందుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు మంచి అవకాశాలను పొందుతారు. విద్యార్థులకు సంతోషకరమైన వార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆంజనేయ దండకం పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.